నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు విరిసిన కలువ పూల వంటి వారు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలియని అమాయకులు. ఇంద్రధనస్సు విరిసినా, వాన కురిసినా, నెమలి నాట్యం చేసినా తమ కోసమేనని నమ్మేవారు. పెదవులపై చిరునవ్వుల గులాబీలను పూయిస్తూ మన కోసం దివి నుండి భూమికి దిగివచ్చిన దేవదూతలు వాళ్ళు. మన జీవితాల్లో నవ్వులతో, అమాయకత్వంతో వెలుగుల్ని నింపడానికి వచ్చిన మన పిల్లల్ని మనం ఎలా చూస్తున్నాం? వాళ్ళ అమాయకపు కలల్ని వింటున్నామా? వాళ్ళ సందేహాలకి సమాధానాలు చెబుతున్నామా? వాళ్ళకే అర్థం కాని వాళ్ళ దిగులుని, బాధల్ని అర్థం చేసుకుంటున్నామా? తాము నమ్మి తమ వాళ్ళనుకునే వాళ్లే తమని హింసిస్తూ ఉంటే ఏం చేయాలో, ఎక్కడికెళ్లాలో తెలియక తల్లడిల్లిపోయే బాలలు, బాల్యాన్ని కోల్పోతున్న బాలలు మన చుట్టూ లక్షలాది మంది ఉన్నారు. మన మనసుకు కష్టంగా ఉన్నా మన పెద్దల ప్రపంచం బాలల్ని ఎలా హింస పెడుతుందో తెలుసుకుని తీరాల్సిందేనండి అందరం. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సొగసు చూడధర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సొగసు చూడధర్మ కార్యక్రమంలో తనకి మేక్ ఓవర్ కావాలంటూ మనకి కాల్ చేసి మనల్ని అప్రోచ్ అయింది సుమి. జనరల్గా మన ప్రాంతం నుంచి మేక్ ఓవర్ కావాలంటూ మనకి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయండి. మరి వేరే ప్రాంతం నుంచి సుమి, అది కూడా వెస్ట్ బెంగాల్ నుంచి తనకి మేక్ ఓవర్ కావాలంటూ మనల్ని అప్రోచ్ అయింది. అసలు తనకి ఎలాంటి మేక్ ఓవర్ కావాలి, తనని తాను ఎలా చూసుకోవాలనుకుంటుందో సుమి తన మాటలో తెలుసుకుందామా? హాయ్ సుమి. హాయ్. తనే అండి సుమి. తనకి తెలుగు రాదు, కొంచెం అర్థం చేసుకుంటుంది. బేసిక్గా తన ప్రాపర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఇక్కడ మన హైదరాబాద్లో తన రిలేటివ్స్ ఉంటారంట, వాళ్ళ ఇంటికి వచ్చింది. సో వచ్చినప్పుడు సఖీ ప్రోగ్రామ్ చూసి వాళ్ళ రిలేటివ్స్ త్రూ మనల్ని అప్రోచ్ అయింది తనకు మేక్ ఓవర్ కావాలంటూ. సో మరి తన మాటలో తెలుసుకుందాం తనకి ఎలాంటి లుక్ కావాలి, అసలు ఎలాంటి మేక్ ఓవర్ కావాలనేది. సో సుమి, మా మేక్ ఓవర్ ప్రోగ్రామ్ మీరు చూసి, అంటే ఇక్కడ రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు చూశారు అన్నారు, మేక్ ఓవర్ కోసం మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మరి నీకు ఎలాంటి లుక్ కావాలి? నేను ట్రెండీగా ఉంటాను, నాకు ట్రెడిషనల్ లుక్ కావాలి. సో సుమి, మరి నీ మేక్ ఓవర్ కోసం మనం వచ్చేసాం గచ్చిబౌలిలో ఉన్న న్యాచురల్స్ బ్యూటీ అండ్ సలూన్ స్పాకి. సో బ్యూటీ ఎక్స్పర్ట్ సరళ గారు ఉన్నారు మనతో. నీకు ట్రెడిషనల్ లుక్ కావాలన్నావు, మరి ఆవిడని అడిగి తెలుసుకుందాం ఆవిడ మీకు ఎలాంటి ట్రెడిషనల్ లుక్ ఇస్తారు, ఎలాంటి సజెషన్స్ ఆవిడ మీకు ఇస్తారనేది. ఓకే పద. నమస్కారం సరళ గారు. నమస్కారం ప్రశాంతి. సరళ గారు తను సుమి, తను సరళ గారు. సో సరళ గారు మేక్ ఓవర్ కోసం మనల్ని అప్రోచ్ అయింది సుమి. బేసిక్గా తనది వెస్ట్ బెంగాల్. సో తనకు తెలుగు అసలు రాదు. ఎప్పుడు ఇలా ట్రెండీగా ఉంటుంది తను. ఒక మంచి ట్రెడిషనల్ లుక్ కావాలంటే మనల్ని అప్రోచ్ అయింది. సో మేము తనని మీ దగ్గర తీసుకొచ్చాం. మరి మీరు తనకి ఎలాంటి మేక్ ఓవర్ సజెస్ట్ చేస్తారండి? తప్పకుండా ప్రశాంతి. తను ఫెయిర్గా ఉంది కనుక లైట్ మేకప్ వేస్తే సరిపోతుంది ఫేస్కి. అయితే తన హెయిర్ కొంచెం షార్ట్ ఉంది, కొంచెం ఆర్టిఫిషియల్ హెయిర్ యాడ్ చేసేసి పైన కొంచెం ఫోర్ హెడ్ పెద్దదిగా ఉంది కనుక ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ చేస్తాము. కొంచెం చేసి ఆర్టిఫిషియల్ హెయిర్ యాడ్ చేసేసి జడ వేస్తాము. అయితే తనకి ఏదైనా బాగానే ఉంటుంది. గాగ్రా వేసుకోవచ్చు, లేకపోతే లంగావోని వేసుకోవచ్చు, ఏవైనా బాగుంటుంది తనకి. నేనైతే తనకి ఇంత ట్రెడిషనల్గా తను కోరుకుంటుంది కనుక శారీ సజెస్ట్ చేస్తానమ్మా. ఫస్ట్ మరి మేకప్ స్టార్ట్ చేద్దామమ్మా. ఇప్పుడు మేకప్ స్టార్ట్ చేద్దామమ్మా. తన స్కిన్ అంతా చాలా బాగుంది, ఎక్కడ స్పాట్స్ కానీ ఏమీ లేవు. లైట్ మేకప్ వేస్తే సరిపోతుంది. కానీ బయట నుంచి వచ్చింది కనుక ముందు ఫేస్ అంతా క్లీన్ అప్ చేస్తారు, దాని తర్వాత మేకప్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ నీ ఫేస్ అంతా క్లీన్ చేస్తాను. ఇప్పుడు క్లీనింగ్ అయిపోయిందండి మొత్తం ఫేస్ అంతా. ఇప్పుడు ఈమె స్కిన్కి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ అప్లై చేస్తామండి. అమ్మ ప్రశాంతి, ఫౌండేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫౌండేషన్ అంతా కవర్ చేయడానికి ట్రాన్స్పరెంట్ పౌడర్తో మేము ఫేస్ అంతా కవర్ చేస్తాము. మేడం ఫౌండేషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటి? అవునమ్మా ప్రశాంతి, ఐ మేకప్ స్టార్ట్ చేద్దాము. ఓకే. తను ఫెయిర్గానే ఉంది కనుక 2 షేడ్స్ మిక్స్ చేసి వేస్తే సరిపోతుంది. ఐ షాడో. యాక్చువల్గా ఐ మేకప్ అంటే ఐ లైనరు, ఐ షాడో, మస్కారా, కాజల్ ఉపయోగిస్తాము.
మా ప్రశాంతి ఇప్పుడు ఐ మేకప్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు లిప్స్టిక్ వేస్తాము, లిప్ లైనర్, లిప్ గ్లాస్ వేస్తాం. ప్రశాంతి చూడమ్మా, ఇప్పుడు లిప్స్ కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చిక్స్ అవన్నీ హైలైట్ చేయడానికి కోసం బ్లషర్ వేస్తుంది. ఓకే, సో మేకప్ కంప్లీట్ అయిపోయింది కదా? కంప్లీట్ అయిపోయింది. ఫేస్ మేకప్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇక హెయిర్ స్టైల్. రైట్, మరి అంటే తనకి ఎలాంటి హెయిర్ స్టైల్? మీరు అన్న హెయిర్ కట్ చేయకుండా ఒక స్టైల్ ఇస్తున్నారు కదా, ఏం చేయబోతున్నారు ఇప్పుడు? అంటే పైన కొంచెం పఫ్ వచ్చేటట్టు ఫ్రెంచ్ స్టైల్ చేసి కింద ఆర్టిఫిషియల్ హెయిర్ యాడ్ చేసి జడలుతాము. ఓకే, సో ఫ్రెండ్స్ లో ఒక డిఫరెంట్ స్టైల్, దాంట్లో కొంచెం హైలైట్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. అది కూడా చూడాలన్నది మాకు. మరి హెయిర్ స్టైల్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. ప్రశాంతి హెయిర్ స్టైల్ కూడా అయిపోయిందమ్మా, ఇంకా చీర కడతాం ఒకటే మిగిలింది. హెయిర్ స్టైల్ ఎలా ఉంది చెప్పమ్మా ప్రశాంతి? చాలా చాలా బాగుంది, అసలు మాటలు రావట్లేదు. సుమీని కనుక్కుందాం. మరి సుమి, నువ్వైతే చాలా అందంగా ఉన్నావు, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నావు, నీ ఫేస్ కానీ నీ హెయిర్ స్టైల్ కానీ. సో ఫైనలీ శారీ ఒకటే ఉంది కట్టుకోవడం. మరి రెడీ? ఎస్, చలో. ప్రశాంతి చూడమ్మా, మేకోవర్ అంతా కంప్లీట్ అయిపోయింది, చీర కూడా కట్టేసాము. చూడు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు సుమి? సుమిలా లేదు, అచ్చమైన 16 ఏళ్ళ తెలుగు అమ్మాయిలా అనిపిస్తుంది నాకైతే. చాలా చాలా ఫెంటాస్టిక్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సుమి, యూర్ లుకింగ్ సో సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సరళ గారు, సుమి కోరుకున్నట్టు తనకు మంచి ట్రెడిషనల్ లుక్ ఇచ్చారు. మేమైతే ఫుల్ ఖుష్, నాకైతే బాగా నచ్చింది. మా డిస్టే తగ్గేలా ఉంది తనకి, చాలా చాలా అందంగా ఉంది. సో ఇంత మంచి లుక్ తను కోరుకున్నట్టు మీరు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ చాహత్. చూశారు కదా సకులు, సుమి తను కోరుకున్న మేకోవర్తో చాలా 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 హ్యాపీగా ఉంది. ఆ సంతోషాన్ని మీరు కూడా చూశారు. మరి మీరు కూడా మేకోవర్ కోరుకుంటున్నారా? మీకు ఒక డిఫరెంట్ లుక్ కావాలనుకుంటున్నారా? అయితే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355540. మరో చక్కటి ఎపిసోడ్లో మరో మేకోవర్తో మేము మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు నమస్తే. పిల్లలు అల్లరి చేస్తే వారిని దారిలో పెట్టే పనిని తల్లిదండ్రులకి, బడిలో టీచర్లకి అప్పగించేశాం మనం. మొక్కై వంగనిది మానై వంగుతుందా అంటూ వంచి వీపుపై పిడిగుద్దులు గుద్దడం మన పెద్దవాళ్ల జన్మ హక్కు అనుకుంటాం మనము మన పెద్దవాళ్ల చేతుల్లో దెబ్బలు తినే ఉంటాం. మా అన్నయ్య ఏదో తప్పు చేస్తే బెల్ట్ తీసుకొని మా నాన్నగారు చావు బాదారు. అప్పుడు మా అన్నయ్య పెట్టిన చావు కేకలు, పెడబొబ్బలు, ఏడుపులు నాకింకా గుర్తున్నాయి. ఎర్రగా తట్లు తేరిన దెబ్బలకి కొబ్బరి నూనె పూస్తూ నాన్నగారికి అంత కోపం తెప్పించావేంట్రా అంటూ మా అమ్మగారు కన్నీళ్లు పెట్టుకోవడం కూడా నాకు గుర్తుంది. అలా గొడ్డును బాదినట్లు బాదడం మా నాన్నగారి తప్పు కాదన్నట్లు, ఆయనకు అంతలా కోపం తెప్పించిన మా అన్నయ్యదే తప్పన్నట్లు మా అమ్మగారు మాట్లాడుతూ ఉంటే నా చిన్ని బుర్రకి ఏమీ అర్థం కాలేదు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. సకులు, ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త రుచితో మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మనతో ఉన్నారు శైలజ గారు. మరి శైలజ గారు ఈ రోజు మనకి ఏ రుచిని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. ముందుగా శైలజ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం శైలజ గారు. నమస్కారం అండి. శైలజ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? బోలక్పూర్లోనే ఉంటామండి, ఇంట్లోనే ఉంటున్నాం. అవునా? ఓకే. సో మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? మటన్ సుత్రియా తయారు చేస్తున్నానండి. మటన్ సుత్రియా అంటే ఎలా చేస్తారు? చపాతీతో చేస్తారు మటన్. ఓకే, అంటే చపాతీతో చేస్తారు. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్, చపాతీ, ఆయిల్, పెరుగు, టమాటాలు, కొత్తిమీర, గరం మసాలా, నెయ్యి, ఆనియన్స్, లెమన్, కారం, ఉప్పు, కొత్తిమీర, గరం మసాలా, పచ్చిమిర్చి, పసుపు, ధనియా పౌడర్.
మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కడాయి తీసుకోవాలండి. చిన్న సరిపోతుందా? 2 తీసుకోవాలి. ఓకే. స్టవ్ వెలిగించాలి. ఫస్ట్ దీంట్లో ఆయిల్ వేయాలి. ఓకే. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా వేయాలి. అప్పట్లో ఇంకొక బాండీ తీసుకున్నామండి. ఓకే. దీంట్లో ఏం చేస్తారు? దీంట్లో ఇంకో కొంచెం మటన్ ఉడకబెట్టాలి. దీంట్లో గరం మసాలా వేసేస్తున్నానండి. ఓకే. సో ఆయిల్ వేడొచ్చింది కదా, గరం మసాలా వేసేస్తున్నారు. తర్వాత పచ్చిమిర్చి వేస్తాను. కొంచెం ఆయిల్ వేస్తుంది దాంట్లో. ఫస్ట్ ఉడకబెట్టిన మటన్. ఓకే. ఆనియన్స్ వేయాలండి, అవి వేగుతాయి అప్పుడు. ఓకే. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా. అవునండి. నెక్స్ట్ ఏం చేయాలి? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. వేసేసాను. కొంచెం వేయాలా, ఆల్రెడీ దాంట్లో వేస్తాను. కొత్తిమీర వేసేసాలండి దీంట్లో. పసుపు, తర్వాత కొంచెం కారం వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర, అలాగే పసుపు, కారం వేసేసారు. ఇది ఫ్రై చేయాలండి. ఓకే. పసుపు, కారం, ఉప్పు వేశారు. సో కొంచెం వేగాలండి. వేగాలి, అది ఆఫ్ చేసేయండి. ఓకే. మటన్ ఇది ఆపేసేయచ్చు, ఇది ఫ్రై. ఓకే. సో ఆనియన్స్ ఇవి వేగాల, ఇంకేమైనా యాడ్ చేయాలా? టమాటా వేయాలండి. ఓకే, వేసేయండి. టమాటా మంచిగా ఉడికిపోవాలి. ఓకే. కొంచెం బాగా మగ్గాలి. మూత పెట్టేసేయాలి. 2 minutes. 2 minutes మూత పెట్టంచాలి. సో టమాటా మగ్గుంటుంది కదా. అవునండి. ఓపెన్ చేసి చూద్దామా? దీంట్లో కొన్ని వాటర్ వేయాలి. వాటర్. ఓకే. చాలండి. ఇది కలపాలి. పెరుగు, తర్వాత మటన్ కూడా వేసేసేయాలి. ఓకే. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న, ఉడికించి ఫ్రై చేసి పెట్టిన మటన్ కూడా వేసేయాలా? వేసేసేయాలండి. ఇది కలిపేసేయాలండి. ఇప్పుడు ధనియా పౌడర్. 1 tablespoon. కొంచెం గరం మసాలా అండి. ఇది కొంచెం ఉడకనియాలండి. ఓకే. మూత పెట్టారా? మూత పెట్టేసి ఉడకడానికి, అంటే ఆల్రెడీ మనకి మటన్ అనేది ఉడికింది కదా. కొంచెం ఇప్పుడు మసాలా వేసినాం కదా, ఫ్లేవర్ పట్టేంత వరకు ఉంచాలి. ఓకే. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఉడికిపోయి ఉంటుందండి. ఉడికిపోయిందండి. చూద్దాం. తర్వాత చపాతీలు వేసేసేయాలండి దీంట్లో. ఓకే, వేసేయండి. చపాతీని పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నారు కదా. ఆరబెట్టి చేయాలి. కట్ చేసి ఆరబెట్టాలా? అవంతా మిక్స్ చేసేయాలి. అవునండి. ఓకే. ఇది ఇంకొక 5 minutes ఉడకాలండి. మూత పెట్టాలండి? అవును, పెట్టాలండి. 2 minutes. ఓకే. సో మూత పెట్టి ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే. సో 2 నిమిషాలు అయిపోయింది కదా. అయిపోయిందండి. తీసేయచ్చా? తీసేయచ్చు. ఓకే. సో చపాతీ మొత్తం కూడా మెత్తగా అయిపోయింది. అవునండి. కొత్తిమీర వేసి లెమన్ వేసి తీసేసాడు. ఓకే. లెమన్ రసం. అవునండి. ఓకే. 2 నిమ్మకాయ tablespoon. రసం. ఓకే. సర్వింగ్ బౌల్కి తీసుకునేటుందండి. ఓకే. దీన్ని అంటే ఇప్పుడు స్నాక్ ఐటమ్ లాగా తింటారా, లేదు అంటే ఇది కర్రీ లాగా తీసుకుంటారా? కర్రీ లేదండి, స్నాక్స్ లెక్క. స్నాక్ లాగానే. ఓకే. కొత్తిమీర. మటన్ సుత్రి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. మటన్ సూత్రియా పేరు చాలా డిఫరెంట్గా ఉంది కదండి. మరి
రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు మటన్ సుత్రియాకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మటన్ సుత్రియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్, చపాతీ ముక్కలు, పెరుగు, ఉల్లిపాయలు, టమాటో, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, మసాలా దినుసులు, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. మటన్ సుత్రియా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి నూనె వేడెక్కాక మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఈలోగా మరో స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఉడికించిన మటన్ ను వేసి ఫ్రై చేయాలి. తర్వాత వేగిన ఆనియన్స్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, టమాటా వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం నీళ్లు, పెరుగు వేసి బాగా కలిపి ఉడికించి ఫ్రై చేసిన మటన్ ని కూడా వేసి ధనియా పొడి వేసి గరం మసాలా బాగా కలిపి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత చపాతీ ముక్కలను కర్రీలో వేసి కలిపి మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆపేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే నోరూరించే మటన్ సుత్రియా రెడీ. మటన్ సుత్రియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి. మటన్ సుత్రియా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్గా మనం మటన్ అలాగే చపాతీ కర్రీ విడివిడిగా తింటాం కదా, విడివిడిగా చేసుకుని. అలా కాకుండా చపాతీ మటన్లోనే మిక్స్ చేసి చేసిన కర్రీ సూపర్ బండి. స్నాక్స్ లాగా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. సో మరి ఇంత మంచి రుచికరమైన వంటను ఈరోజు మా సకల కోసం పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందుకు గాను మీకు అనేశ్వరి నుంచి గిఫ్ట్ వౌచర్, అలాగే అనేశ్వరి గిఫ్ట్ హ్యాంపర్. సకలు మటన్ సుత్రియా చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాగే ఏదైనా సరికొత్త వంటకం మీకు తెలిసి ఉంటే ఆ వంటను మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402355654 ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. నేను ఆ మధ్య మా అక్కయ్య కూతురి ఇంటికి వెళ్ళానండి. స్కూల్లో ఏదో అల్లరి చేశాడట వాళ్ళ 3 ఏళ్ల బాబు. మా వాడికి తప్పొప్పుల మీద ప్రైవేట్ క్లాసు. అప్పటికి అరగంట నుంచి తీసుకున్నట్లుంటుంది ఆ అమ్మాయి. వాడు నన్ను చూడగానే పులిపంజా నుండి బయటపడ్డ లేడికూనలా నా దగ్గరికి చెంగుని దుమికాడు. ఆ 3 ఏళ్ల పిల్లవాడికి అనేక నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చీకటి గదిలోనో బాత్రూంలోనో పెట్టి తలుపేస్తుందట వాళ్ళమ్మ. పిల్లల్ని భయభక్తుల్లో పెట్టడంలో పాతకాలపు తల్లిదండ్రులు అనుసరించిన హింసకి ఈ ఆధునిక తరం యువతీ యువకులు అనుసరిస్తున్న పద్ధతులకి మరీ ఎక్కువ తేడా లేదు. మన దేశంలో 69% మంది పిల్లలు శారీరక హింసకి గురవుతున్నారట. 89% మంది పిల్లలు కుటుంబాలలో తల్లిదండ్రుల చేతుల్లో హింసకు గురవుతున్నారట. వీరిలో సుమారు 53% మంది బాలురు, 47% మంది బాలికలు ఉన్నారట. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో ప్రముఖ గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలిత గారు ఉన్నారు. మరి ఉద్యాన శోభలో ఎలాంటి మొక్కల గురించి మనకు వివరిస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లలిత గారు. నమస్తే అండి. ఇప్పటి వరకు మనం చాలా రకాల స్టైల్స్ చూసాం. మరి ఈరోజు ఏ స్టైల్లో మొక్కల గురించి చెప్పుతున్నారు? ఈరోజు మనం ఫార్మల్ అప్రైట్ స్టైల్ గురించి తెలుసుకుంటామండి. ఓకే. ఫార్మల్ అప్రైట్ స్టైల్లో మనకు ఒక స్ట్రైట్ ట్రంక్ లైన్ ఉంటుంది. మొదలు స్ట్రైట్గా ఉండాలి. మనం ఒక డెమో క్లాస్లో చూసాం కదా, అంటే మొదలు వంకలు తిరిగి ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్ ఉండిందనమాట. ఇది చెట్టు మనం నేచర్లో కొన్ని చెట్లు ఇలా కూడా చూస్తుంటాం అనమాట. మొదలు స్ట్రైట్గా ఉండి దానికి ఫస్ట్ బ్రాంచ్ 1/3 లెవెల్లో వచ్చి, సెకండ్ బ్రాంచ్ వచ్చి, థర్డ్ బ్రాంచ్ వచ్చి ఇట్లా ఎపెక్స్ ఫామ్ అవ్వాలన్నమాట. అంటే మనకు అసలు ఆ బాన్సై అంటేనే ఆ వృక్షం లాంటి ఫీలింగ్ తెప్పియాలి కాబట్టి, చిన్న ట్రేలో ఆ వృక్షం లాగా అనిపించాలి కాబట్టి రూట్స్ ఎక్స్పోజ్ చేయాలి మనం తప్పకుండా. మనం ఒక వృక్షం అనగానే మనకేముంటుంది, ఒక వృక్షం అనగానే మనకు ఆ రూట్స్ కనపడతాము. రూట్స్ మీద బాగా మెచ్యూర్ ట్రంక్ లైన్, బాగా లావు ఉండాలి, మొదలు లావు ఉండాలి. ఆ వృక్షం లాంటి ఫీలింగ్ తేవాలన్నమాట. ఆ వృక్షం లాంటి రావాలంటే మనకి కొనికల్ షేప్ ఉండాలి. ఆ కొనికల్ షేప్లో డిజైన్ చేసుకుంటూ ఒక ఫార్మల్ అప్రైట్ స్టైల్గా క్రియేట్ చేస్తామన్నమాట. ఓకే లలిత గారు, ఫస్ట్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ అన్నారు కదా, అసలు ఈ మొక్కను ఎలా సెట్ చేసుకోవాలి? అంటే ఫస్ట్ బ్రాంచ్ అనగానే టోటల్ లెంత్ నుంచి ఫస్ట్ 1/3 లెవెల్ మనం ఫస్ట్ బ్రాంచ్ తీసుకోవాలి. ప్రపోర్షనేట్గా మనం సెకండ్ బ్రాంచ్ సెట్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఆ లెంత్లో మనకు అన్ని ఆ వృక్షంలా కావాలి కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్గా బ్రాంచెస్ తీసుకొని మనం ఒక
ఎపెక్స్ ఫామ్ చేసుకుంటాం అనమాట. ఓకే లలిత గారు, మీరు అంటున్నారు ఎపెక్స్ అని. ఎపెక్స్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎపెక్స్ అంటే ఈ పైన ఉన్న భాగాన్ని మనం ఎపెక్స్ అంటాము. ఓకే. ఈ ఎపెక్స్ మనకి కొనికల్ షేప్లో, ఎందుకంటే మనం నేచర్లో కూడా వృక్షాలని కొనికల్ షేప్లో హట్ లైక్ అపియరెన్స్లోనే చూస్తాం, ఆకారంలోనే చూస్తాం అనమాట. అందుకని పైన ఇప్పుడు మీకు చూస్తూ ఉన్న చిగుళ్ళు ఇలా కొనికల్ షేప్లో క్రియేట్ చేసుకుంటేనే మనకు ఆ వృక్షంలాగా ఉంటుంది. ఇలా ఏదైనా ఓవర్ గ్రోత్ ఉండి ఇట్లా పైకి పెరుగుతుంటే ఆ కొనికల్ షేప్లో కట్ చేసుకుంటూ ఈ వృక్షంలాగా పెంచుకోవాలన్నమాట. మనకు మెయిన్గా ఫార్మల్ అప్రైట్ స్టైల్లో కావాల్సింది ఏంటంటే, అంటే మన బాన్సైలు డిఫరెంట్ స్టైల్స్ మనం డివైడ్ చేస్తాము. ఈ స్టైల్ ప్రకారంగా మనకి స్ట్రైట్ ట్రంక్ లైన్ కావాలి. సో ఏ చెట్టు సెలెక్ట్ చేసుకోవాలంటే నర్సరీలకు వాకింగ్ టు నర్సరీలకు వెళ్ళంగానే ఒక స్ట్రైట్ ట్రంక్ లైన్ ఉన్న చెట్టు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దానికి బ్రాంచెస్ ఉన్నాయా, ఎందుకంటే 1/3 లెవెల్లో మనకు ఫస్ట్ బ్రాంచ్ కావాలి కాబట్టి బ్రాంచెస్ ఉన్న బాగా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్న చెట్టుని సెలెక్ట్ చేసుకోవాలి. మామూలు నర్సరీలోకి వెళ్ళి మామూలు చెట్టుని, ఇది జువి చెట్టు అనమాట. ఓకే. ఈ చెట్టుని ఇలా బాగా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ బ్రాంచ్గా తీసుకొని సెకండ్ బ్రాంచ్, దీన్ని మనం ఐ పోకింగ్ బ్రాంచ్ అంటాం. ఎందుకంటే ట్రంక్ లైన్ ఎదురుగుండా ఏముండకూడదు, ఓన్లీ అబోవ్ హాఫ్ లెవెల్ అంటే సగభాగం పైనగా మనకు ఒక ఐ పోకింగ్ బ్రాంచ్ ఉంటుంది. ఓకే. ఇది ఐ పోకింగ్ బ్రాంచ్ అంటే ఎదురుగా వచ్చేది, మన కన్నుకి అడ్డంగా వచ్చేదాన్ని ఐ పోకింగ్ బ్రాంచ్ అంటాం అనమాట. ఒక ఐ పోకింగ్ బ్రాంచ్ ఉంచుకొని ఒక థర్డ్ బ్రాంచ్, ఒక బ్యాక్ బ్రాంచ్, ఏంటంటే లెఫ్ట్ రైట్ కాకుండా బ్రాంచెస్, ఒక ముందుకు ఒక బ్రాంచ్, వెనకాల కూడా ఒక బ్రాంచ్ ఉండాలన్నమాట. ఓకే లలిత గారు, మరి మనం చూసుకుంటుంటే ఈ మొక్కకి రూట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. చూడగానే ఒక పెద్ద వృక్షాన్ని చూసినట్టు అనిపిస్తుంది. సో దీని ఏజ్ ఎంత ఉంటుందండి? దీని ఏజ్ 22 years అండి. ఓకే. బాన్సైస్లో అసలు నో షార్ట్ కట్స్ అనమాట. 22 yearsకి ఇంత లాగా ఉంటుంది. మనం ఆ క్రియేట్ చేయటమే, ఆ వృక్షం లాంటి ఫీలింగ్ క్రియేట్ చేయటంలోనే మనం బాన్సై అంటాం అనమాట. ఓకే. బాన్సై అంటేనే ఒక చెట్టు లాంటి ప్లాంట్, ఒక చెట్టు లాంటి ట్రీ లైక్ ప్లాంట్ ఇన్ ఏ ట్రే. ఈ ట్రేలో వీళ్ళు బాన్సై ట్రేస్ కదా, ఈ ట్రేస్లో సెట్ చేసుకుంటాం. మన వృక్షం అనగానే రూట్స్ కూడా ఉంటాయి. వేర్లు లేనిదే మన వృక్షం, మనం వేర్ల మీద మంచి స్ట్రాంగ్గా నిలబడి ఒక వృక్షం లాంటి ఫీలింగ్ అప్పుడే వస్తుంది. మనం ఉట్టి చెట్టే కాకుండా ఆ వేర్లు స్ప్రెడ్ అయ్యి మంచిగా స్ట్రాంగ్గా ఉండి ఆ మెచ్యూర్ స్టేబుల్ లుక్ క్రియేట్ చేయాలన్నమాట. ఏదైనా మనం ఇప్పుడు బాన్సైలు ఏంటంటే ఆ వృక్షం లాంటి ఫీలింగ్ ఎలా తెప్పియాలి, ఎలా క్రియేట్ చేయాలి, అదే నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు దీన్ని ఇలా షేప్ చేసుకున్నాం కదా, సో దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఇది ఆ షేప్ చేసుకున్నాక మనం అంటే ఎనీథింగ్ ఓవర్ గ్రోన్ దీనికన్నా బాగా పెరిగిపోతుంటే మనం ఇలా పించ్ చేసుకుంటూ ఉండాలండి, కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ షేప్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం డిసైడ్ అయిపోయాం, ఫస్ట్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ అంతా డిసైడ్ చేసాము. ఎక్కడ ఓవర్ గ్రోత్ రానియకుండా, అంటే దీని నుంచి మన షేప్ అవుట్ అవ్వకుండా, ఏది పెద్దగా గ్రోత్ రానియకుండా ఇప్పుడు ఇది పించింగ్ అండ్ కటింగ్ మెథడ్ అంటే అనమాట. ఇలా పించ్ చేసుకుంటూ దాన్ని ఈ ఆకారంలోనే పెంచుతూ. ఓకేనండి, మరి ఈ మొక్క వెదర్ కండిషన్స్ గురించి చెప్పండి. ఇప్పుడు వేసవికాలం వస్తుంది, అలాగే శీతాకాలంలో కూడా దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి? సమ్మర్లో అయితే మాత్రం మనం ఎండలోనే, అంటే వృక్షాలు అనగానే మనకి ఎలాంటి ఉంటుంది, ఎండలోనే ఉంటాయి. అంటే బాన్సైస్ అదొక మిత్ అనమాట, ఇండోర్ కూడా ఉంటాయని. కానీ బాన్సైస్ ఆర్ నాట్ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇండోర్స్ లోపల ఎక్కువ కాలం ఉండవు, ఎందుకంటే మనం దీన్ని 22 సంవత్సరాలు అంటున్నాము. అలాంటప్పుడు దానికి ఎండ చాలా అవసరం ఉంటుంది. ఎండలోనే ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. ఎండాకాలం ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వాటరింగ్ తీసుకుంటుంది. మెయింటెనెన్స్ పార్ట్ సమ్మర్లో ఏంటంటే రెగ్యులర్గా ప్రూన్ చేసుకోవటం, మంచి గ్రోత్ వస్తుంది అనమాట, మంచి పెరుగుతుంది, పెరుగుదల ఉంటుంది. అండ్ జువి చెట్టు ఎండాకాలంలో మంచి చిగురిచ్చి బాగా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. వింటర్ వచ్చేసరికి అంటే ఆకు రాలుస్తాం. మనకి నేచర్లో ఎప్పుడు ఆకు రాలుస్తుందో మన బాన్సైస్ కూడా అప్పుడే ఆకు రాలుస్తాయి అన్నమాట. అంటే మన బాన్సైలో వి కాపీ నేచర్, మన నేచర్లో ఎలా జరుగుతుందో మన బాన్సై కూడా అలానే ఆకు రాలుస్తాం కానీ, పండ్లు రావటం కానీ, వేర్లు రావటం కానీ సేమ్ టైమింగ్స్ ఫాలో చేస్తుంటాయి. వింటర్లో ఎక్కువ మనం డార్మసీ సీజన్ అంటాం అనమాట ప్లాంట్స్కి. వింటర్లో ఎక్కువ ఆకు రాల్చి మళ్ళీ కొత్త చిగురు వచ్చే టైం ఉంటుంది. ఎక్కువ డల్ పీరియడ్ అనమాట, 3 months. అంటే ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేయకుండా వింటర్లో పైన తడి లేకపోతేనే వాటర్ చేయాలి, తడి ఉంటే వాటరింగ్ చేయకూడదు. సో వేసవికాలం అయితే, ఎండాకాలం అయితే మనం రెగ్యులర్గా వాటరింగ్ చేసుకుంటూ, ఎక్కడైనా ఓవర్ గ్రోత్ వచ్చి అంటే ఎక్కడ పెరిగిపోతుంది అనుకున్నప్పుడు వాటిని పించ్ చేసుకుంటూ ఈ షేప్లో మెయింటైన్ చేయాలి. సో అలాగే దీనికి ఓన్లీ సన్లైట్ ఫుల్గా కావాలి, ఈ మొక్కకి సన్లైట్ ఫుల్గా కావాలంటే మనం వృక్షాలంగా ట్రీట్ చేయాలన్నమాట. మనం 22 years అన్నప్పుడు అది వృక్షంగా ట్రీట్ చేసి ఎక్కువ ఎండలోనే ఉండాలి. ఎప్పుడైనా కావాలంటే 1-2 days ఇండోర్స్ పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ డైరెక్ట్ సన్లైట్లోనే ఉంచాలండి. ఓకేనండి. ఫార్మల్ అప్రైట్ స్టైల్లో ఎలాంటి మొక్కలు మనం సెలెక్ట్ చేసుకోవాలి?
ఒక నర్సరీలోకి వెళ్ళంగానే అంటే ఒక చెట్టు స్ట్రెయిట్ మొదలున్న చెట్టుని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనకు బ్రాంచెస్ కావాలన్నాం కదా, అలా బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ బ్రాంచ్ అంటే 1/3 లెవెల్ చెట్టు బ్రాంచ్ కావాలన్నాం కాబట్టి అలాంటి చెట్లనే మనం అంటే మన స్టైల్లో సెట్ అయ్యేటట్టు అంటే మనకి రూల్స్ తెలుసు. ఇప్పుడు ఫార్మల్ అప్రైట్ స్టైల్ అనగానే ఒక ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్, థర్డ్ బ్రాంచ్, ఎపెక్స్ అని తెలుసు. అలా సూట్ అయ్యేదాన్నే మనం నర్సరీపై సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఒక జువ్వి చెట్టు. అంటే జువ్వి మన వృక్షాలనే బాన్సైగా చేస్తామన్నమాట. మామూలు క్రోటన్స్, రోజెస్, పామ్స్ ఇవి మనం బాన్సై చేయం. వృక్షాలనే మనం బాన్సైగా చేస్తాం. బికాస్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బతికే చెట్లనే మనం బాన్సైగా చేస్తాం అన్నమాట. ఈ జువ్వి చెట్టు ఇట్స్ ఆల్సో స్పీషియస్ ప్లాంట్ అండి. అంటే పూజలో 5 ఆకులు ఒక ఆకు జువ్వాకు అంటాం అనమాట. ఈ జువ్వాకు చాలామంది జువ్వి చెట్టు కూడా బాన్సైగా చేయాలని అనుకుంటుంటారు. అందుకని జువ్వి చెట్టు బాగా ఏజ్ ఉంటుంది, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బతుకుతుందని ఈ జువ్వి చెట్టు సెలెక్ట్ చేసాం ఫర్ దిస్ స్టైల్. బాన్సై చెట్టు గురించి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దాన్ని ఎలా పెంచాలో చాలా విషయాలు మా సకులకు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్తే. మనకి నమ్మేందుకు కష్టంగా ఉన్న ఇవాల్టి పోటీ ప్రపంచంలో పిల్లలపైన రకరకాల ఒత్తిడులు, హింస పెచ్చుమీరిపోతున్నాయి. తల్లిదండ్రులే కొట్టడం, అవమానపరచడం, బెదిరించడం చేస్తూ ఉంటే పిల్లలు ఎవరికి చెప్పుకోగలరు తమ కష్టాన్ని? ఇక పాఠశాలల్లో ప్రతి 3 పిల్లల్లోనూ 2 విద్యార్థులు శారీరక దండనకు గురవుతున్నారని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒక పాఠశాలలో 60 మంది విద్యార్థులలో 57 మంది విద్యార్థులు కర్రదెబ్బలు తిన్నారు. బుగ్గలు గిల్లడం, చెంపల మీద కొట్టడం, వేళ్ల కణుపులపై కొట్టడం, గుంజీళ్లు తీయించటం, గంటల తరబడి నిలబెట్టడం, బడిలోనే ఉంచి తాళం వేయడం, ఇలా రకరకాల పద్ధతుల్లో పాఠశాలల్లో విద్యార్థుల్ని శిక్షిస్తూ ఉన్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి. హోంవర్క్ చేయలేదని, తక్కువ మార్కులు వచ్చాయని, తెలుగులో మాట్లాడారని, ఫీజు కట్టలేదని, ఇలా అనేక సాకులతో పిల్లల్ని కొట్టడం చట్టరీత్యా నేరం. ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్కు స్వాగతం. ఈరోజు మనం ప్రజ్ఞా శారీస్ గౌతమ్ నగర్, దిల్షుక్ నగర్ వచ్చేసాం. ఈరోజు మనతో పాటు డిజైనర్ అరుణ గారు ఉన్నారు. లేటెస్ట్ డిజైనర్ ట్రెడిషనల్ కలెక్షన్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అరుణ గారు. అండి, ఈరోజు మా సఖుల కోసం ఎలాంటి డిజైనర్ కలెక్షన్ చూపిస్తున్నారు? ఇవాళ మనం త్రిపుర సిల్క్లోనే డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నామండి. ఓకే, ఫస్ట్ శారీ వచ్చేసి మనకు కాపర్ అండ్ గోల్డ్ కలర్, కాపర్ గోల్డ్ కలర్ మిక్స్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు డబల్ బార్డర్ తీసుకుంటండి. ఓకే, డబల్ బార్డర్ వచ్చేసింది. ఆ బార్డర్ కూడా మనం చూసినట్లయితే ఒకటి ఇది పైతాని బార్డర్ అండి, ఇప్పుడు కొత్తగా వస్తుంది. దీంట్లో కూడా మనకు కలర్ మల్టీ కలర్స్ ఇస్తారు, గ్రీన్ అండ్ బ్లూ, పింక్. ఫ్లవర్ అంటే లతల డిజైన్ మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ లో వచ్చింది. అండ్ దీని పైతాన్ బార్డర్ అంటే పైతాని బార్డర్ అంటండి. దీంట్లో కూడా మనకు సిల్వర్ యూస్ చేశారు. సిల్వర్ తోటి మ్యాంగోస్ డిజైన్ వచ్చేస్తుందండి. టోటల్ మామిడి పిందెలు వచ్చేస్తుంది. శారీలో మనం చూసినట్లయితే శారీ మొత్తం సన్న లైన్స్ వచ్చేస్తాయండి. ఇది కూడా గోల్డ్ కలర్ తోటి గోల్డ్ లైన్స్ వచ్చేస్తాయి. మనకు బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనకి పైన వచ్చేటప్పటికి మళ్ళీ పైన టచ్ వచ్చేటప్పటికి మనకు గ్రీన్, ప్యారెట్ గ్రీన్. ఓకే, ప్యారెట్ గ్రీన్. దాని పైన నుంచి మనకు సన్న చిన్న గోల్డ్ కలర్ బార్డర్, 1/2 ఇంచ్ బార్డర్ లాగా వచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అసలు ఎన్ని కలర్స్ కాంబినేషన్ ఉంది. సో వెరీ నైస్ అండి. దీని పళ్ళు వచ్చేసి మనకు మొత్తం ఇంకా గోల్డ్ తోటి తీసుకుంటారు అనమాట. మనకి బార్డర్ లో లత్తలు తీసుకున్నారు కదా, అదే విధంగా గోల్డ్ మనకి పళ్ళలో వచ్చేటప్పటికి ఫ్లవర్స్ వచ్చేస్తాయండి. ఫ్లవర్స్ ఒక డిజైన్ లాగా చేస్తారు. చాలా బాగుందండి. ఈ ఇక్కడ బాగుంది అండ్ ఇదే బార్డర్ రావడం వల్ల ఈ ఫ్లవర్స్ లో కూడా చూసారా మనం పింక్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ లో తీసుకున్నది. సేమ్ అదే కలర్స్ వచ్చేస్తాయి అనమాట. మరి దీని బ్లౌజ్ ఎలా ఉందండి? దీని బ్లౌజ్ వచ్చేసి మనకు మొత్తం టిష్యూ లానే వచ్చేస్తుందండి. రన్నింగ్ లో కాంట్రాస్ట్ రాలేదు, రన్నింగ్ వచ్చేస్తుంది. మనకు బార్డర్ లో అయితే మనకు ఇట్లా లీవ్ వర్క్ ఇచ్చారు కదా, మొత్తం ఫ్లవర్స్ ఇచ్చారు కదా, ఇది ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట. మనం దీని మీద వర్క్ చేసుకున్నా కానీ లేదంటే డిజైనర్ బ్లౌజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే, కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది. కలర్స్ చాలా కొత్తగా ఉన్నాయి. సరే, మరి దీని ప్రైస్ ఎలా ఉంది? దీని ప్రైస్ వచ్చేసి మనకు 5500 నుంచి 6000 లోపు ఉంటుంది. ఓకే ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు లైట్ గ్రీన్ అండి. చిన్న చిగురాకు పచ్చి కలర్. ఈ కలర్ వేరుగా వస్తుంది మనకు. ఇది వచ్చేసి మనకు బార్డర్ అండి. బార్డర్ లో వచ్చేసి కడ్డీ బార్డర్ తీసుకుంటారు. దాంట్లో మళ్ళీ మనకు సిల్వర్ టచ్ ఇస్తారు అనమాట.
ఫ్లవర్స్ వచ్చేసి మనకు గోల్డ్ కలర్, థ్రెడ్ కలర్ అని యూస్ చేశారు. బ్లూ సో కింద పైన ఒక బార్డర్ వచ్చి మధ్యలో అన్ని కూడా మనకి డిఫరెంట్ కలర్స్ తో లీవ్స్ లాగా వచ్చింది డిజైన్. రైట్. మనకి శారీ మొత్తం ఇలా వచ్చేసి మనకు మ్యాంగోస్ ఆల్ ఓవర్ తీసుకుంటారండి. మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, పింక్ షేడ్ లో కాంబినేషన్ తోటి తీసుకుంటాం అనమాట. దాంట్లో కూడా మన కింద బార్డర్ ఏమో చాలా పెద్దగా వచ్చింది అండ్ పైన బార్డర్ చాలా సింపుల్ గా వచ్చింది. ఓకే ఓకే. మనకు పళ్ళ చూసినట్లయితే మొత్తం టెంపుల్ డిజైన్ వచ్చిందండి. టెంపుల్ డిజైన్ వచ్చేస్తుందండి. పళ్ళ వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ వచ్చేస్తుంది. ఇట్లా అయినా వచ్చేసి మనకు వేవ్స్ డిజైన్ తీసుకుంటారు. లైట్ టెంపుల్ లో మనకి ఒక లీఫ్ లాగా వచ్చింది అండ్ బూటీస్ డాట్స్ కూడా వచ్చాయి. చాలా బాగుంది. దీని బ్లౌజ్ వచ్చేసి సింపుల్ గా ఇచ్చేస్తారు. ఓకే. గ్రీన్ కలర్ సింపుల్ గా ఇచ్చేస్తారు. ఓకే. సో పెద్దవాళ్ళకి అనుకున్నప్పుడు మనం ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పెద్దవాళ్ళు అంత గాడిగా వేసుకుంటే బాగోదు కనుక సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది, ఎలిగెంట్ గా ఉంటుంది. ఓకే. మరి దీని ప్రైస్ వచ్చేసి మీకు 5000 నుంచి 5500 వరకు పడుతుందండి. ఓకే. 5000 to 5500 లో. సో ఇందులో కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయా అండి? చాలా కలర్స్ కాంబినేషన్. ఓకే. అన్ని లైట్ కలర్స్ లోనే ఉంటాయండి. 4 కలర్స్ వస్తాయి, అన్ని లైట్ కలర్స్ వస్తాయి. ఓకే అండి. నెక్స్ట్ శారీ అండి. ఈ శారీ వచ్చేసి మనకు బాటిల్ గ్రీన్. చాలా బాగుంటుంది. బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. ఈ బార్డర్ వచ్చేసి మనకు చూసారా, బార్డర్ వచ్చేసి మనకు అవుట్లైన్ వచ్చి పింక్ కలర్ తీసుకున్నారు. దీంట్లో వచ్చి గోల్డ్, సిల్వర్ రెండు యూజ్ చేశారండి. లైన్స్ టైప్ లో ఇచ్చారు. బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు మిడిల్ లో వచ్చేసి మనకు పెద్ద బార్డర్ ఇచ్చేసి చాలా బాగుందండి. అండ్ గ్రీన్ కి మంచి కాంబినేషన్ బ్లూ అండ్ పింక్. సో అటొక కలర్ ఇటొక కలర్ వచ్చింది. ఇప్పుడు బార్డర్ ఇలా ట్రెండ్ అనమాట అండి. కింద ఒక బార్డర్, పైన ఒక బార్డర్ కలర్ ఇప్పుడు కొత్త ట్రెండ్ అన్నమాట. ఓకే. సో కొత్త ట్రెండీగా మనం కింద ఒక కలర్ అండ్ పైన ఒక కలర్ లో ఉంటుంది అనమాట. ఇది ఏ ఏజ్ గ్రూప్స్ కి బాగుంటుందండి? ఇది కొంచెం 40 years అలాంటి వాళ్ళకి బాగుంటుంది. ఓకే ఓకే. సో కొంచెం పెద్ద వాళ్ళకి 30+ to 40+ వరకు బాగుంటుంది. ఓకే. సో దీని పళ్ళ వచ్చేసరికి మనకి ఇలా వచ్చేస్తుందండి. పళ్ళ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ లా, మ్యాంగోలో కూడా మనం చూసినట్లయితే మ్యాంగో లా అనిపిస్తుంది, కానీ మ్యాంగోస్ లో ఒక లీవ్ కూడా దీంట్లోనే అటు వచ్చేసినట్లు ఉందండి. లాంగ్ మ్యాంగో విత్ లీఫ్ డిజైన్ లా వచ్చేసింది. మనకి అవుట్ లైన్ లో వచ్చేసి మళ్ళీ చూసినట్లయితే మనకి ఒక స్క్వేర్ టైప్ లో ఇచ్చారండి. అండ్ ఇక్కడ కూడా మనకి సిల్వర్ ఇదంతా సిల్వర్ వచ్చింది. నైస్. చాలా కొత్తగా అంటే డిఫరెంట్ గా ఉందండి ఈ సారీ. బ్యూటిఫుల్. అండ్ దీని బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో కాంట్రాస్ట్ ఏం కాకుండా రన్నింగ్. సో జనరల్గా ట్రెడిషనల్ శారీస్లో చాలా వరకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఎందుకంటే రన్నింగ్ బ్లౌజ్ అయితేనే చాలా ట్రెడిషనల్గా బాగా సూట్ అవుతుంది అండ్ అందరికీ బాగుంటుంది, పెద్దవాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఈ సారీ ఒకసారి ట్రై చేస్తానండి. సో ఇది వేసుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది ఇలా చూసే కన్నా, బికాజ్ ఈ కింద బార్డర్ అంతా కూడా మనకి చాలా బాగా తెలుస్తుంది. దీని ప్రైస్ అండి? దీని ప్రైస్ వచ్చేసి మనకి 4000 నుంచి 5000 లోపు ఉంటుందండి. ఓకే. 4000 to 5000 మధ్యలో ఉంటుంది. ఇందులో కలర్స్ ఏమున్నాయి? దీంట్లో వచ్చేసి మనకు 3 కలర్స్ వస్తాయండి. ఎల్లో కలర్, మెరూన్ కలర్, గ్రీన్ కలర్. ఓకే. ఎల్లో, మెరూన్, గ్రీన్ మూడు కూడా చాలా ట్రెడిషనల్ కలర్స్. చీరలన్నీ చాలా బాగున్నాయండి. అన్ని చీరలు కూడా చాలా అందంగా ఉన్నాయి అండ్ చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి. అంటే చీరలు చూడగానే పండగలు అలాగే పెళ్ళిళ్ళు గుర్తొస్తున్నాయి. అలాంటి అకేషన్స్లో కొనుక్కోదగ్గట్టుగా అలాగే అన్ని ఏజ్ గ్రూప్స్కి తగ్గట్టుగా చూపించారు. చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. త్రిపుర సిల్క్స్లోని డిఫరెంట్ మోడల్స్ చూసారు కదా సఖులు. ఇది ఇవాళ మన సఖీ ఫ్యాషన్. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. పిల్లలకి సరైన స్వేచ్ఛాపూరిత మర్యాదపూర్వక వాతావరణంలో భయానికి దూరంగా విద్య అందేలా చేయాలి అని 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పిల్లల్ని కఠినంగా శిక్షించినట్లు రుజువైతే ఆ నేర తీవ్రతను బట్టి నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలని బాలల పరిరక్షణ చట్టాలు చెబుతున్నాయి. పిల్లల్ని కొట్టిన ఉపాధ్యాయుడే కాకుండా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా శిక్షార్హులే అవుతారు. మన పిల్లలు మనిష్టం అంటూ ఇంట్లో తల్లిదండ్రులు ఒక దెబ్బ వేయొచ్చని అనుకుంటే పొరపాటు. పాఠశాలల్లోనే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువులు శారీరకంగా మానసికంగా పిల్లల్ని హింసించినా చట్టం ఊరుకోదు. అనేక చట్టాలు ఉన్నా బాలల హక్కుల ఉల్లంఘనని మన దేశం ఇంకా తీవ్ర నేరంగా పరిగణించటం లేదు. ఆచరణలో ఈ స్థితి మారాలి. పిల్లలపై జరిగే హింస, అవమానాలు, బాల్యం నాటి దుస్సంఘటనలు వారిని జీవితమంతా వెంటాడుతూనే ఉంటాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందమైన బాల్యం, హింసలేని భద్రతతో కూడిన బాల్యం
పిల్లల హక్కని మనం గుర్తిద్దాం. పిల్లల్ని ఎవరైనా హింసిస్తూ ఉంటే, వారితో చాకరీ చేయిస్తూ ఉంటే దాన్ని ఆపడం కూడా మానవులుగా మన ధర్మమని భావిద్దాం. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@gtv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.